హలో ఫ్రెండ్స్, ప్రపంచ చరిత్రలో ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. కానీ సముద్ర గర్భంలో దాగి ఉన్న ఒక రహస్యం ఇప్పటికీ శాస్త్రవేత్తలకి, చరిత్రకారులకి పెద్ద సవాలుగా మిగిలింది. అదే మేరీ సెలెస్టి అనే దయ్యాల ఓడ. దీన్నే గోషిప్ అని కూడా అంటారు. 1872లో జరిగిన ఈ సంఘటన వింటే మీ ఒంటిపై రోమాలు నిక్కబడుచుకుంటాయి. అసలు ఆ ఓడలో ఉన్న మనుషులంతా ఏమయ్యారు? వారు గాల్లో కలిసిపోయారా, లేక సముద్రం మింగేసిందా? ఈరోజు ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ మిస్టరీ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. కథలోకి వెళ్తే నవంబర్ 7, 1872 మేరీ సెలెస్టి అనే ఒక పెద్ద వ్యాపార ఓడ న్యూయార్క్ నుండి ఇటలీకి ప్రయాణమైంది. ఈ ఓడలో కెప్టెన్ బెంజమిన్ బ్రిగ్స్, ఆయన భార్య, కూతురు మరియు మరో 7 సిబ్బంది, క్రూ మెంబర్స్, మొత్తం 10 మంది ఉన్నారు. ఓడలో 1000 లీటర్ల ఆల్కహాల్ లోడ్ ఉంది. అంతా బాగానే ఉంది అనుకున్నారు. కానీ సరిగ్గా ఒక నెల తర్వాత, అంటే డిసెంబర్ 5, 1872 అట్లాంటిక్ మహాసముద్రంలో డేగ్రేటియా అనే ఇంకొక ఓడ కెప్టెన్ ఈ మేరీ సెలెస్టి ఓడ కనిపించింది. డేగ్రేటియా ఓడ సిబ్బంది దూరం నుండి గమనిస్తే మేరీ సెలెస్టి ఓడ వింతగా ఏ దిశ లేకుండా కొట్టుకుపోతూ కనిపించింది. అనుమానం వచ్చి వారు ఆ ఓడపైకి వెళ్ళి చూశారు. అక్కడ చూసిన దృశ్యం వాళ్ళని షాక్కి గురి చేసింది. ఓడపై ఒక్క మనిషి కూడా లేడు, నిశ్శబ్దం మాత్రమే ఉంది. కానీ విచిత్రం ఏంటంటే ఓడలో ఉన్న సామాను, విలువైన వస్తువులు, తినే ఆహారం, బట్టలు అన్నీ అలాగే భద్రంగా ఉన్నాయి. ఓడలో ఉన్న లోడ్ కూడా సేఫ్గా ఉంది. కేవలం ఒక్క లైఫ్ బోట్ మరియు ఓడకు సంబంధించిన కొన్ని పత్రాలు మాత్రమే మాయమయ్యాయి. ఓడ మునిగిపోయే పరిస్థితులు కూడా లేదు. మరి అలాంటప్పుడు అంత సడన్ గా ఓడను వదిలేసి అందరూ ఎక్కడికి వెళ్ళారు? దీనికి సమాధానంగా 3 థియరీస్ ప్రాచుర్యంలో ఉన్నవి. సముద్రపు దొంగలు. కొందరు ఏమంటారంటే సముద్రపు దొంగలు దాడి చేసి వాళ్ళని చంపేసి ఉంటారు అని. కానీ ఓడలో విలువైన వస్తువులు, మద్యం అలాగే ఉన్నాయి. దొంగలు వస్తే సామాన్లు వదిలేసి వెళ్ళారు కదా, కాబట్టి ఇది తప్పు అనే తేలింది. ఆల్కహాల్, గ్యాస్. ఓడలో ఉన్న ఇండస్ట్రియల్ ఆల్కహాల్ నుండి ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అయి ఉండొచ్చు. ఓడ వెళ్ళిపోతుందన్న భయంతో కెప్టెన్ అందరికీ లైఫ్ బోట్లు ఇచ్చేసి ఉంటాడు. దురదృష్టవశాత్తు ఆ లైఫ్ బోట్ సముద్రంలో మునిగిపోయి ఉండొచ్చు. ఇది చాలా మంది నమ్మే నిజం. కాలక్రమేణా దీని చుట్టూ ఎన్నో కల్పిత కథలు అల్లారు. సముద్రంలో ఉండే పెద్ద ఆక్టోపస్ లాంటి జీవులు వాళ్ళని లాగేసుకున్నాయని, లేదా దయ్యాల వల్లే అది జరిగి ఉండొచ్చు అని కథలు కూడా వినిపించాయి. ఈ రోజుకి ఆ 10 మంది ఏమయ్యారనేది ఎలాంటి ఆధారాలు లేవు. ఆ లైఫ్ బోట్ ఏమైందో కూడా ఎవరికి తెలియదు. అందుకే మేరీ సెలెస్టి చరిత్రలోనే ఒక సాల్వ్ కాని మిస్టరీగా మిగిలిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు ఆల్కహాల్, గ్యాస్ భయంతో వెళ్ళిపోయారా, లేక మరేదైనా జరిగిందో? కింద కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.